పూలే బాగున్నాయట, వేరే పూలు బాలే అని అందుకని మళ్ళీ అడిగేపించుకున్నారు. అప్పుడేమో అడిగారు, ఇప్పుడేమో మళ్ళీ అదే వంక పెడుతున్నారు. పొంగల్ అన్నాడు, కూడారాయి అన్నాడు. ముందు పొంగల్ ఎవరు పెడతామయ్యా ప్రపంచానికే తెలుసు. 108 గిన్నెలు ఒక్కడికి నైవేద్యం చేసినాం, అది కొంచెం కొంచెం మనం పంచుకున్నాం. అవునా? మరి ఒక్కడే అంత తిన్నాడు, మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇది దౌర్జన్యం, ఇది సభాముఖమైనటువంటి దౌర్జన్యం. కాబట్టి ఇటువంటివి పెడార్థాలు వేసే మాటలు కాకుండా భక్తిపూర్వకంగా స్వామి గొప్పతనాన్ని చెప్పండి. అమ్మవారు స్వామివారి దగ్గరికి రావాలంటే కొంచెమైనా మంచి గుణము, బలము, ఐశ్వర్యము, అందము, అన్నమైతే లేదు. నాలాగా స్వామి నల్లా నల్లాని వాడు నామాలు గల్లవాడు చెప్పండి. మరి అటువంటి స్వామిని పెళ్లి చేసుకోవాలంటే మీరు ఎవరైనా చెప్పాలి, ఆయన గురించి గొప్పగా చెప్పాలి. స్వామి వారి గుణాలు తెలియకుండానే అన్ని వ్రతాలు చేశారా? మరి మీరు 108 బంగాళాలు పెట్టారు, నైవేద్యం అంటున్నారు. నిజంగా ఆయన తింటే పెడతారు? మీరు పెడతాం. ఎక్కడ పెడతారు? 1000 పెడతాం. కాదు, మన స్వామి తిన్న తర్వాత ప్రసాదం అయింది కాబట్టే మీరు పెట్టారు. అది ప్రసాదం కాదు, ఇంకా ఆయన తినేసారంటే అసలు పెట్టారు మీరు. కాదయ్యా, పొంగల్ ప్రస్తావన నిధులు వచ్చింది, మళ్ళీ నువ్వే సమర్థించుకుంటున్నావు. మళ్ళీ ఏమంటున్నాడు స్వామి? ఆ మాలలు సుగంధపూరితంగా ఉన్నాయి, అవి వేసుకుంటే అందుకని అవే కావాలని ఆయనే అడిగి తీసుకున్నారని. ఒకవేళ అలా అడగకపోయింటే గోదామ్మ వారు మళ్ళీ సమర్పించేది కదా, అది సాధ్యమయ్యేదా? లేదు. కాబట్టి ఎంత తిట్టాడు ఆయన విష్ణు చిత్తుల వారు గోదామ్మ వారిని. అంత బాధపడుతుంటే అదే వ్రతం చేసింది కదా పిచ్చి పిల్ల, ఏదో ఆ పిచ్చి అలా మునిగిపోయింది, అలా ఎక్కువైపోయింది. ఇంకా స్వామివారికి మాలలు ఎలా వేయాలో కూడా తెలియకున్నంత పిచ్చి వెళ్ళిపోయింది. సర్లే, ఆ పిచ్చిలో ఏదో అలా బతకని అని స్వామి అనుగ్రహించాడు. అలా అనుగ్రహిస్తే మీరు ఇక్కడ దాకొచ్చారు. అవునా? మనమేం అడిగాం? స్వామి గుణాన్ని చెప్పండి. మళ్ళీ వెనక్కి పోతున్నాడు స్వామి, మన గురించి చెప్తాడు. పిచ్చి అని కాదయ్యా, ముదిరిపోయిందన. స్వామి వారి గుణాలు తెలియకుండా ఇక్కడ దాకొచ్చారా మీరు? అసలు వ్రతం గుణాలు తెలియకుండా చేశారా? పిచ్చి ముదిరింది, మురిగింది కాదు. చేసుకోవడానికి వచ్చింది మీరు. సరే వచ్చారు, ఇందాక నుంచి వ్రతం చేశాం, పొంగల్ పెట్టాం, గంగాళాలు పెట్టాం, కూడారే పెట్టాం అంటారు. కానీ మీ అమ్మాయి గుణం చెప్పండి. అసలుకి గుణం చెప్పాక ఎంతసేపు వెళ్ళేదా నువ్వు? ఏం చెప్పారు గుణం? స్వామి ధనుర్మాసంలో తెల్లవారుజామున లేచాడు కాబట్టి నిద్ర మబ్బులున్నాడు. మనం చెప్పింది అర్థం కాలే నాయన. ఒక్కటి చేయకుండా సమాజ శ్రేయస్సు కోసం వర్షాన్ని కురిపించింది, వరుణునే ధిక్కరించింది భక్తితో. అవునా? ఆలిమల ఇక్కన్నా ఉండు నీ కైకరవేల్ ఆలి ఎల్లుపుకు ముఖందకడాడుతేది అని. ఇక్కడ మాకి స్నానము చేయాలంటే నీరాడపోదు వేరు, నీరాడాలంటే నీళ్లు కావాలి, నీళ్ళు వరిస్తారు, వరదేవుడు ఇస్తాడు అని సమాజ శ్రేయస్సు కోసం లోక కళ్యాణార్థం వర్షాన్ని కురిపించింది, సంపాదనిచ్చింది. ముందు మతగలిస్తాను తోలుగలియన్. అవునా? ఇవన్నీ అమ్మ సమర్పించింది ఈ యొక్క ప్రపంచానికి. అంత గుణం గలది, అందరికీ మోక్షాన్ని ఇచ్చింది. స్త్రీ జాతికి ఎనలేని సేవ చేసుకునే విధంగా ధనుర్మాసం అనేటువంటి గొప్ప మాసాన్ని మనకు అందజేసింది. శ్రీ వ్రతాన్ని, తిరుప్పావి వ్రతాన్ని ఇంత గొప్ప చేసింది అని మేమన్నీ అమ్మ చెప్పినట్టు చేసినట్టు చెప్తున్నాం. అమ్మ స్వామివారి గురించి కూడా చెప్పింది కదా, స్వామివారి చక్రం లాగా ఆమె శబ్దం చేయాలి, స్వామివారి చక్రం లాగా నువ్వు మెరవాలి, ఆయన యొక్క శరీర ఛాయలాగా నువ్వు మేఘంలా ఉండాలి, ఆయన షాంగం నుంచి వచ్చే విలువడే ధనస్సు లాగా, బాణముల లాగా నువ్వు వర్షాన్ని కురిపించాలి అని ఆయననే కదా కొలిచింది. ఆలయమలే కన్నా అనింది. అసలుకి వరుణదేవుడికి కూడా అనుగ్రహించేవాడేవాడు ఆయనే. ఆయన అనుగ్రహం లేనిది వరుణదేవుడు కూడా వర్షాన్ని కురిపించలేడు, సూర్యుడు కూడా వెలుగుని ఇవ్వలేడు. అదే చెప్పమనేది. ఆ గుణాలు తెలుసుకుంది అమ్మ. మీ అమ్మ అన్ని తెలుసుకుని కూడా మీరు తెలియకుండా ఈ రోజు మీ గుణాలు చెప్పండి అని అంత తెలుసుకుని పాడి ఆయన్ని కొలిచి ఇక్కడ దాకా వచ్చి తెలుసుకోకుండా ఇక్కడ దాకా వస్తారమ్మా? కాదు, తెలియకుండా ఇక్కడ దాకా వస్తారని ఆడపిల్లలు ఈ రోజుల్లో. మరి ఎంత గొప్పవాడైతే వెతుక్కుని వచ్చారు వాళ్ళు. మరి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ గుణాలు చెప్పండి అన్ని బూటకం. అమ్మవారిని కనిపించకుండా చేసిన భక్తి మాది. ఇప్పుడు కనపడతలేదు అమ్మవారు, స్వామి కనిపించకూడదని. కానీ ఏం చేసినాడు? కనపడకపోతే తొంగి చూస్తున్నాడు, పైకి లేచి చూస్తున్నాడు దేవుడు. ఏదో స్వామి సమాజం ఎవరైనా ఉన్నారా? లేదు. అంటే అందుకని కనిపించట్లేదు కూడా, ఎక్కడ ఇలాంటి అర్థం ఉన్నారని ఆయన చూస్తున్నాడు. ఆ స్వామి తొంగట్లేదు. మీ అమ్మవారు ఇట్లా 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 ఇలా చూస్తున్నది. ఏమనట్లేదు.
పాపం అందుకనే కింద కట్టండి అయ్యా నన్ను స్వామి దొంగ చూపులు చూసాడంటే కింద కట్టాం మేము. అవునా కదా, కనిపించకుండా కట్టుకున్నాం. కాబట్టి అది విషయం. నాకైతే సంతోషం అమ్మా. స్వామి ముందు రావాలి, ఎందుకంటే వ్రతం చేసినది మనం. స్వామి ఏం పూజలు చేయలే, కూర్చున్నాడు. అవునా, అమ్మవారు వ్రతం చేశారు. మనందరం కష్టపడి స్వామిని కలపాలి అని మనం సేవ చేశాం స్వామికి. కాబట్టి వరాన్ని ఇచ్చేవాడే ముందుకు రావాలి. గజేంద్రుడు పోయినాడా వైకుంఠానికి, విష్ణుమూర్తి వచ్చినాడా భూలోకానికి? వ్రతం చేశారు. ఆయన కూర్చోకపోతే చేసేవాళ్ళు కాదు. అమ్మ గెలిచింది. అవునా, కాబట్టి భక్తుల దగ్గరికి రావాలి స్వామి. ఇద్దరు కలిసి గెలవాలప్పుడు మనం గెలుస్తాం. కాబట్టి ఏం చేయాలి? స్వామికి ఆపన్న హస్తం కాబట్టి స్వామి ముందుకు రావాలి. నేనున్నాను, మీ శక్తివంతులం కాదు, మాకు బలం లేదు సొంతంగా స్వామి లేకపోతే. అవునా, మేము నిరాయుధులము, మేము శక్తి లేని వాళ్ళం, జ్ఞానం లేని వాళ్ళం. ఏమి చేయాలి? స్వామి వచ్చి మమ్మల్ని ఉద్ధరించాలి అని భక్తితోనే అడుగుతాం. కాబట్టి భక్తికి రావాలనేది మా అందరి ఉద్దేశం. స్వామికి వేసి 30 రోజుల నుంచి కొంటూ వల్ల కొన్ని పదములు పదములు అని పక్క ప్రహదాలు చెప్పాడు. అంటే కాళ్ళు ఏంటివంట? కాళ్ళ సార్థకతం గుడికి పోయేటువంటి పాదాలే పాదాలు, మిగతా అన్ని పాదాలు కాదని చెప్పినాడు, కర్రలే. కాబట్టి 30 రోజులు వచ్చాం గుడికి. నడిచి నడిచి మేము ఇంకా పరాకాష్ఠకి చెందుకున్నాం. మురిగిపోలే, పరాకాష్ఠకి చెందుకున్నాం. భక్తిలో పరాతరుణం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. ఇన్నాళ్ళు అడిగాము ముందుకు రమ్మని. కళ్యాణం పరాకాష్ఠకి చెందిన వాళ్ళైతే అవి ఆగరు. అవునా అండి? మీరు అంత స్పీడ్ లో వచ్చిన వాళ్ళు స్వామివారు కనబడినండి ఆగిపోవడం ఏంది? ఏదో ఏదో కపట నాటకం పెట్టుకుని వచ్చారు స్వామి వారు, మనం దొంగ తీసుకోవాలి అని. ఇది అలా జరగదు. మీరు భక్తితో వచ్చారు కాబట్టి సరే ఒక అడుగు ముందుకు వేయండి. పరమాత్మ కోసం వచ్చారు, పరమాత్మ కొరకే వచ్చారు కాబట్టి ఒక అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా మేము కూడా ఒక అడుగు వేస్తాం. మీ అందరికి సమ్మతమేనా? లక్ష్మీ రమణ